రుణపడితే చాలు, పెన్షన్ ఎప్పుడు విడుదలవుతుంది అని అడుగుతున్నారు. సంవత్సరాలు మార్చుకోండి, మన నాయకుడు వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ తీరుస్తాడు. ఈ కష్టాలన్నీ తీరాలంటే మన నాయకుడిని జగనన్నని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇప్పుడు మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి పిచ్చేసిన సర్పంచులకు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన భాస్కర్ రెడ్డి గారు, ఇప్పటి వరకు పెన్షన్ అనేది కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. మనకు మన నాయకుడు ఉన్నప్పుడు ప్రతి పథకము ఇంటికి అందించేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వము పెన్షన్లు ఇవ్వలేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. జెడ్పీటీసీలకి అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ ఎలక్షన్లో మొన్ననే జరిగినట్లున్నాయి, అప్పుడే 5 ఏళ్ళు అయిపోయింది. 2021లో జరిగినాయి, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. ఈ గవర్నమెంట్ ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. అందరికీ ఇంకోసారి ఆల్ ద బెస్ట్. మళ్ళీ మీకు మంచి మంచి పదవులు పార్టీలో రావాలని కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, బార్కుటుంటి పెద్దగువల శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ దాన్ని రవి దాన్ని క్లియర్ చేశారు. బాట్లో కొత్తపల్లి రైట్ సార్. సార్ చూడండి సార్. సార్ చూడండి సార్. రైట్ సార్. చూడండి చూడండి. జంతులూరు లక్ష్మీరెడ్డి రైట్ సార్. రైట్ సార్. చూడండి చూడండి. రైట్ సార్. రైట్ సార్. ఓకే రెడీ రెడీ సార్. ఓకే ఆల్ గ్రూ స్మైల్ సార్. వెనక్కి జై కరోనా కష్టకాలంలో కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజల క్షేమాన్ని కాపాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభినందన కార్యక్రమం ఇది. వారి సేవల్ని పార్టీ గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన పనిచేయమని వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సన్మానించుకోవడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక్క మాట, వారి హయాంలో జరిగిన పనులకు, న్యాయబద్ధమైన పనులకు తక్షణం నిధులు విడుదల చేయండి. అది ఇంకొక దానికి ఆ జలరక్షణ, జలహారతి ఆ పేరుతో వాటిని మీరు అన్యాయం చేయొద్దండి. కావాలంటే నీళ్ల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ రిలీజ్ చేయండి, కానీ అందరు సర్పంచుల యొక్క బిల్లులు అన్నీ పూర్తి చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు